వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. తమిళనాడు రాజకీయాలలో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్, స్టేషన్ బెయిల్, ఆ తర్వాత తంజావూరులో నిర్వహించిన బల ప్రదర్శన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది డీఎంకేకు రాజకీయ ఆక్సిజన్ ఇచ్చింది అని విమర్శలు వస్తూ ఉంటే, ఇదంతా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వ్యూహాత్మక రాజకీయ అడుగే అని మరో వర్గం విశ్లేషిస్తోంది. అరెస్టుతో డీఎంకేకు ఫ్రీ హిట్ ఇచ్చారా లేక ప్రత్యర్థికి హెచ్చరిక పంపారా? ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలో ఇదే చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేసి కేవలం 12 గంటల్లోనే స్టేషన్ బెయిల్పై విడుదల చేయటం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. విడుదలైన వెంటనే చెన్నైకి వెళ్లకుండా తంజావూరుకు చేరుకున్న ఉదయనిధి అక్కడ పార్టీ కార్యకర్తల మధ్య మినీ రోడ్ షో నిర్వహించడం ద్వారా తన బలాన్ని ప్రదర్శించారు. దీంతో డీఎంకే ఈ ఘటనను రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వివాదానికి కారణమైన సంఘటన తంజావూరులో జరిగిన కావేరీ నిరసన సభలో డీఎంకే కార్యకర్తలు వరుసగా త్రిష అంటూ నినాదాలు చేయగా, ఉదయనిధి చిరునవ్వుతో స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచినట్లుగా ఉన్నవిగా భావిస్తూ టీవీకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహిళల్ని అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఉదయనిధిని కోర్టులో జ్యుడిషియల్ కస్టడీకి పంపాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని టీవీకే ప్రభుత్వం స్పష్టం చేయడంతో స్టేషన్ బెయిల్ ప్రక్రియ కేవలం లాంఛనంగా మారింది. దీంతో అరెస్ట్ అవసరమేంటన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థిపై పరువు నష్టం కేసు పెట్టడం వరకు సరేనని, కానీ అరెస్టు మాత్రం అతిగా జరిగిందనే అభిప్రాయం అనేక పార్టీల్లో వ్యక్తమైంది. కాంగ్రెస్, పీఎంకే వంటి పార్టీలు కూడా ఉదయనిధి వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవేనని అంగీకరిస్తూనే అరెస్టు అవసరం లేదని అభిప్రాయపడ్డాయి. అరెస్టు తర్వాత డీఎంకే శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో ఇప్పటి వరకు కేవలం కరుణానిధి మనవడు ఎంకే స్టాలిన్ కుమారుడుగానే గుర్తింపు పొందిన ఉదయనిధి రాజకీయంగా మరింత బలమైన నాయకుడిగా ఎదిగారని విశ్లేషణలు వస్తున్నాయి. అయితే మరో కోణంలో చూస్తే ఇదంతా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వేసిన రాజకీయ ఎత్తుగడేనని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిని ఎవరినైనా వదిలిపెట్టబోమనే సంకేతాన్ని విజయ్ ఇవ్వాలనుకున్నారని చెబుతున్నారు. గతంలో మహిళా నటీమణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నయనార్ నాగేంద్రన్, ఏఐఏడీఎంకే నేత సివి షణ్ముగం వంటి ఉదాహరణలను గుర్తు చేస్తూ ఇకపై రాజకీయ నాయకులు మాటలు జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మొత్తం పరిణామాన్ని మరో రాజకీయ కోణంలో కూడా చూస్తున్నారు విశ్లేషకులు. తమిళనాడు రాజకీయాలను ఎంకే స్టాలిన్ వర్సెస్ విజయ్ పోటీ నుంచి విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ పోటీగా మార్చాలన్న వ్యూహమే దీనిలో దాగి ఉందని అంటున్నారు. ఎన్నికల ముందు విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత డీఎంకే తొలుత స్టాలిన్ తో పాటు ఉదయనిధిని కూడా స్టార్ క్యాంపెయినర్ గా ముందుకు తేవాలని భావించిన విజయ్ కు వచ్చిన భారీ ప్రజాదరణ కారణంగా ఆ వ్యూహాన్ని మార్చుకొని స్టాలిన్ ను మాత్రమే ప్రధాన ముఖ చిత్రంగా నిలిపింది. ఇప్పుడు అరెస్టు వ్యవహారం ద్వారా ఉదయనిధి రాజకీయంగా మరింత ముందుకు రావటం ఆయనను వీధి పోరాటాల్లో కూడా డీఎంకే ప్రధాన నాయకుడిగా నిలబెట్టే అవకాశం కల్పించిందని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో మహిళల ఓటు బ్యాంకును మరింత బలపరుచుకునే ప్రయత్నంలో భాగంగానే విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని మరో వాదన వినిపిస్తోంది. జయలలిత అసెంబ్లీలో అవమానానికి గురైన ఘటన, 2001లో కరుణానిధి అర్ధరాత్రి అరెస్టు వంటి సంఘటనల్ని గుర్తు చేస్తున్న రాజకీయ విశ్లేషకులు తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యర్థులపై అధికార బలాన్ని ప్రదర్శించే సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.